నమస్తే, నా పేరు తేజస్విని. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. నారా లోకేష్ ప్రజా దర్బార్ కు అనూహ్య స్పందన. అర్జీలను స్వీకరించి సమస్యల పరిష్కారానికి మంత్రి భరోసా. బలహీన వర్గాల సంక్షేమానికి కృషి చేస్తున్నామన్న మంత్రి నిమ్మల రామానాయుడు. గత ప్రభుత్వం సబ్ప్లాన్ నిధులను దారి మళ్లించిందని ఆగ్రహం. కడప జిల్లా నూతన ఎస్పీగా హర్షవర్ధన్ రాజు బాధ్యతలు. చట్ట వ్యతిరేక పనులు చేపడితే కఠిన చర్యలు తప్పవంటూ హెచ్చరిక. అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం డివిజన్ లో అధ్యాపకుడికి దేహశుద్ధి. విద్యార్థిని పట్ల అసభ్యకరంగా వ్యవహరించడంతో పోలీసులకు ఫిర్యాదు. ఏపీ మంత్రి నారా లోకేష్ చేపట్టిన ప్రజా దర్బార్ కార్యక్రమానికి అనూహ్య స్పందన వస్తోంది. మంగళగిరి నియోజకవర్గం నుంచే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి సైతం ప్రజలు తరలివచ్చి ప్రజా దర్బార్లో తమ సమస్యలను లోకేష్ కు విన్నవిస్తున్నారు. ప్రతి ఒక్కరి నుంచి వినతులను స్వీకరించిన లోకేష్ వాటి పరిష్కారానికి కృషి చేస్తామని అర్జీదారులకు భరోసా ఇస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో తొలగించిన అర్హుల రేషన్ కార్డులు, పెన్షన్లను పునరుద్ధరిస్తామని మంత్రి నారా లోకేష్ హామీ ఇచ్చారు. అనారోగ్యంతో బాధపడుతున్నామని, ఆర్థిక సాయం చేసి ఆదుకోవాలని, ఉద్యోగావకాశాలు కల్పించాలని, అన్యాక్రాంతమైన తమ భూముల సమస్యలు పరిష్కరించాలంటూ వివిధ రకాల అర్జీలతో పలువురు లోకేష్ కు విజ్ఞప్తి చేశారు. గత వైసీపీ ప్రభుత్వం ఎస్సీ ఎస్టీ సబ్ప్లాన్ నిధులను దారి మళ్లించి వారి ఎదుగుదలను అడ్డుకుందని మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. ఏకలవ్యుని జయంతి పురస్కరించుకుని పాలకొల్లు గాంధీ బొమ్మల సెంటర్లో గిరిజన హక్కుల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ఏకలవ్యుని విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. గత ప్రభుత్వ మాదిరిగా కాకుండా పేద, బడుగు, బలహీన వర్గాల సంక్షేమానికి కృషి చేస్తున్నట్టు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గిరిజన హక్కుల పోరాట సమితి సభ్యులు, ఎన్డీఏ నాయకులు పాల్గొన్నారు. జయంతి సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ఈ యొక్క కార్యక్రమంలో భాగస్వాములైనటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులకు, ఈ కార్యక్రమాన్ని ఇంత పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నటువంటి నా తోటి ఎస్టీ సోదరులకు, సోదరీమణులకు అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ, ఏకలవ్యుడు అని అంటే ఈవేళ ప్రతి ఒక్కరికి కూడా ఒక ఆరాధ్య దైవంగా మనందరం కూడా కలుస్తాం. చిన్నప్పటి నుంచి కూడా చదువుకుంటున్నటువంటి రోజుల నుంచి కూడా ఏకలవ్యుడు ప్రతి ఒక్కరికి కూడా, విద్యార్థికి కూడా ఒక రోల్ మోడల్ గా ఆ రోజు మా అందరికీ ఉండేవాడు. ఏకలవ్యుడు ఆ రోజు గురువు లేకపోయినప్పటికీ కూడా ఎంతో ఏకాగ్రహతో అర్జునుడిని మించినటువంటి విలువిద్యను నేర్చుకున్నాడు అని అంటే అతని యొక్క కష్టం కానీ, అతని ప్లానింగ్ కానీ, అతని హార్డ్ వర్క్ కానీ, అతని సందాగనే గ్రహం ఏదైతే ఉందో ఇవన్నీ కూడా నేటి తరానికి, యువతరానికి, భావితరానికి కూడా ఏకలవ్యుడు ఒక స్ఫూర్తిదాయకమైన విషయాన్ని సందర్భంగా తెలియజేసుకుంటూ, మరి ఏకలవ్యుడు కూడా తన గురుభక్తిని చూటుకుంటూ, ఎందుకంటే ఈరోజు మనం చూస్తూ ఉన్న సమాజంలో ప్రతి ఒక్కరిలోని కూడా స్వార్థం పెరిగిపోయినటువంటి ఈ రోజుల్లో మరి ఇటువంటి సమాజం అనేటువంటి పరిస్థితుల్లో ఆ రోజు మనం చూసాం. మరి ఆ రోజు ద్రోణాచార్యుడు గురు సంబంధించినటువంటి మరి ఆయన అడిగితే వెంటనే మరి తన బొటన వేలిని సైతం మరి తీసి, అంటే తన ఫ్యూచర్ అంటే భవిష్యత్తు విలువిద్యకు ఆటంకం అని తెలిసినా కూడా మరి గురువుగా తలించేటువంటి ద్రోణాచార్యుడు అడిగారు అనే గురుభక్తిని చాటుకోవడానికి కూడా వెనుకాడకుండా ఆయన బొటన వేలు ఇచ్చారంటే ఏదైతే ఆయన త్యాగం కానీ, ఆయన గురుభక్తి కానీ ఇవన్నీ కూడా మనందరికీ కూడా ఆదర్శం, స్ఫూర్తిదాయకం అనే విషయాన్ని సందర్భంగా తెలియజేసుకుంటూ, ఆ రకంగా ఏకలవ్యుని యొక్క స్ఫూర్తితో ఆదర్శంగా మేము కూడా భవిష్యత్తులో కూడా పనిచేయడానికి ముందుకెళ్తామనే విషయాన్ని సోదరులందరూ కూడా ఈ ఘనంగా మంత్రి గారి ఆధ్వర్యంలో ఈ యొక్క జయంత్యోత్సవాలను ఎంతో ఘనంగా ఆయనకి నివాళులర్పించడం జరిగింది. ప్రధానంగా ఈనాడు షెడ్యూల్డ్ ట్రైబ్ సోదరులు ఏ విధంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు, ఎడ్యుకేషన్ విషయాల్లో కానీ, లేకపోతే ఉపాధి అవకాశాల్లో కానీ అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అది ఎన్డీఏ ప్రభుత్వంలో అమలులో చేస్తామని మంత్రి గారు చెప్పడం చాలా సంతోషకరం. అదేవిధంగా ఆయన అందరూ కూడా స్ఫూర్తిదాయకంగా తీసుకోవాలి. గురుభక్తి అంటే ఏంటో రుజువు చేసినటువంటి ఏకలవ్యుడిని ఎప్పటికీ మనం మర్చిపోకూడదని ఈ సందర్భంగా తెలియజేస్తూ, నాకు అవకాశం ఇచ్చిన మన ఎస్టీ సోదరులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తాను.
పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం ఎంపీడీఓ అదృశ్యంపై ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ స్పందించారు. నర్సాపురం జనసేన పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎంపీడీఓ క్షేమంగా ఉండాలని కోరుకున్నట్లు తెలియజేశారు. నర్సాపురం ఎంపీడీఓ వెంకటరమణారావు అదృశ్యంపై ఆందోళన వ్యక్తం చేశారు. ఓ అధికారి అదృశ్యం కావడానికి నర్సాపురం మాధవైపాలెం రేవుపాట వ్యవహారమే కారణమై ఉంటుందని అన్నారు. ఎంపీడీఓ విషయంలో అవాంఛనీయ ఘటనలు జరిగితే రేవుపాటదారుడు వైసీపీ నాయకుడు చిన్నరెడ్డప్ప దవేజీ, మాజీ ఎమ్మెల్యే ముదునూరి ప్రసాదరాజు, జేఏసీ సభ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అన్నారు. ఎంపీడీఓ కుటుంబానికి అండగా ఉంటామని, ఈ సమస్యను సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్తామని అన్నారు. ఏదైతే నర్సాపురం మండలానికి ఎంపీడీఓగా చేస్తున్నారు వెంకటరమణారావు ఆయన గత వారం రోజుల నుంచి కూడా మరి లీవ్ లో ఉండి మరి నిన్నటనే మరి పేపర్లో కానీ మరి మీడియాలో కానీ వస్తుంది ఒక మిస్సింగ్ కేసు కింద వాళ్ళ పేరెంట్స్, వాళ్ళ భార్య కానీ వాళ్ళ బిడ్డ కానీ వెళ్ళి ఎన్నూరు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారని చెప్పి ఆయన కనబడతలేదని చెప్పి నేను ఇవ్వడం కూడా మా దృష్టికి కూడా వచ్చింది. ఏదైతే జాయింట్ యాక్షన్ కమిటీ ఉందో ఈ కమిటీ ద్వారా తీర్మానం చేసుకుని ఈ ఫెర్రీ ఏ రకంగా మనం ముందుకు తీసుకెళ్ళాలని ఆలోచనతో ఆ రోజున ఆ జాయింట్ యాక్షన్ కమిటీ కూడా తీర్మానంలో భాగంగా ద్రవేజీకి మరి ఆ రోజున మరి మాజీ ఎమ్మెల్యే గారు ప్రసాదరాజు గారి ఆయన సహకారంతో మరి ద్రవేజీ గారికి కూడా ఆ రోజు మళ్ళీ అవకాశం ఇవ్వడం జరిగింది. మరి ఎంపీడీఓ కూడా ఈయన కూడా మరి వెంకటరమణారావు గారు కూడా ఎలక్షన్ లో వచ్చారు. ఆయన కూడా ఒక 2 months అవునట్టుంది మనకు వచ్చి. మరి ఎమ్మెల్యే గారు కూడా ఆ రోజున దవేజీ గారు ఏ రోజుకి ఆ రోజు డబ్బులు కట్టకుండా మరి రోజు ఆల్రెడీ ఎక్కడో అక్కడ ఎంత కలెక్షన్ వస్తే అక్కడ ప్రతి కలెక్షన్ కూడా కట్టవలసిన అవసరం ఉంది. మరి అతను కట్టకుండా మరి మాజీ ఎమ్మెల్యే గారి సపోర్ట్ తోటి ఏదైతే జాయింట్ యాక్షన్ కమిటీ సపోర్ట్ తోటి ఒక అమౌంట్ పెండింగ్ పెట్టుకుని కొన్నాళ్ళు కట్టకుండా దాదాపు 55 లక్షల రూపాయలు మరి ఆయన దవేజీ గారు ఇక్కడ ఈ ఫెర్రీ నిమిత్తం బ్యాలెన్స్ పెట్టడం కూడా ఏదైతే ఆ రోజు మరి గత శాసనసభ్యులు ఉన్నారో ప్రసాదరాజు గారి సహకారంతో ఏదైతే జాయింట్ యాక్షన్ కమిటీ ఉందో జాయింట్ యాక్షన్ కమిటీ సహకారంతో ఆ పెండింగ్ అమౌంట్ ఆ రకంగా మరి దవేజీ గారు పెండింగ్ పెట్టుకోవడం మరి మనందరం కూడా చూస్తున్నాం. నిజంగా మరి ఆయనతో చాలా నాకు తక్కువ రోజుల్లో ప్రయాణం ఉంది. చాలా నిజాయితీ బల వ్యక్తి అతను. చాలా మంది కూడా చెప్తున్నారు ఈ సర్వీస్ లో కూడా అతను కూడా రిటైర్మెంట్ దగ్గరకు ఉన్నారు. ఆయన రోజు పాపం చాలా టెన్షన్ పడేవారని నేను ధైర్యం చెప్పేవాడిని, మీరు ధైర్యంగా ఉండండి, ఆ డబ్బులు మనం కట్టేద్దాం, నేను కూడా ఇనిషియేటివ్ తీసుకుంటాను, నేను అసలు కలెక్టర్ గారి దృష్టిలో తీసుకెళ్తాం, మనం ధైర్యంగా ఉండని చెప్పి నేను ఆయన కూడా నేను భరోసాని ఇవ్వడం కూడా జరిగింది. మరి ఆయన కూడా గత కాలం నుంచి కూడా లీవ్ లో ఉండి నిన్ననే మనం చూస్తాం ఆయన మిస్సింగ్ కేసు అని చెప్పి ఫ్యామిలీ మెంబర్స్ పెడతాం కూడా నిజంగా చాలా బాధాకర విషయంగా నేను తెలియజేస్తాను. చాలా బాధ అనిపిస్తుంది నాకు కూడా. చాలా మంచి వ్యక్తి. ఒక దుర్మార్గపు పరిపాలన వల్ల, దుర్మార్గపు మనుషుల వల్ల ఏదైతే జాయింట్ యాక్షన్ కమిటీ ఉందో జాయింట్ యాక్షన్ కమిటీ కానీ మరి గత ఎమ్మెల్యేగా ఉన్న ప్రసాదరాజు నిర్లక్ష్యం వల్ల కానీ ఇవాళ ఒక అమాయకుడు, ఒక నిజాయితీ గల ఉన్నతాధికారి ఇవాళ బలమైన పరిస్థితి మన నియోజకవర్గంలో, మన నర్సాపురం నియోజకవర్గంలో చూస్తున్నాం మనం. ఇతనికి ఏదైనా జరిగితే గనక మరి వీళ్ళ భార్యకు కానీ వీళ్ళ బిడ్డలకు కానీ ఎవరు సమాధానం చెప్పగలరు, ఎవరు బాధ్యత వహిస్తారని చెప్పి నేను ఇవాళ ఒక నర్సాపురం శాసనసభ్యుడిగా వాళ్ళు మాట్లాడుతున్నాను. నేను శాసనసభ్యుడిగా ఉన్న ప్రసాదరాజు గారి సహకారంతోనే కదా మరి దవేజీ గారు మరి ఇవాళ ఇంత డబ్బులు కట్టకుండా ఉండడానికి. నిజంగా ఏదైనా సమయం ఇచ్చినప్పుడు దాని బాధ్యత, పూర్తి బాధ్యత ఏదైతే జాయింట్ యాక్షన్ కమిటీ ఉందో, ఎవరైతే ఎమ్మెల్యే గారు శాసనసభ్యులు సహకరించారో పూర్తి బాధ్యత వహించవలసిన అవసరం ఉంది. జాయింట్ యాక్షన్ కమిటీ అవ్వచ్చు, మరి మాజీ ఎమ్మెల్యే ప్రసాదరాజు అవ్వచ్చు, మరి ఏదైతే కాంట్రాక్టర్ ఉన్నాడో దవేజీ అవ్వచ్చు, ఏదైనా జరగరాంది జరిగితే కనుక వీళ్ళందరి మీద కూడా కేసు పెట్టే పరిస్థితి ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ, ఏదైనా ఉంటే కనుక కళ్యాణ్ గారితో కూడా ఆయనతో కూడా డిస్కస్ చేసి ఫస్ట్ అతను ఎక్కడన్నా ఉన్నా హ్యాపీగా ఉంటే కనుక మనందరికీ మంచిది. అది పాపం ఆయనకి ఏమీ దీంట్లో కూడా ఏ తప్పు లేదు. నిజంగా ఒక సిన్సియర్ జాబ్ చేసుకునే వ్యక్తి అతను. ఆయన క్యారియర్ లో కనుక ఎన్నాళ్ళ సర్వీస్ లో కనుక ఎక్కడ కూడా అవినీతి చేసిన వ్యక్తి కాదు. నేను కూడా దగ్గరగా చూశాను అతను నిజాయితీ ఏంటన్నది కూడా నాకు కూడా తెలిసింది. మరి అలాంటి వ్యక్తిని మరి ఈ రకంగా ఈ ఇరకాటంలో పెడతాం కూడా మరి గత ప్రభుత్వం చేసిన వైఫల్యాలని చెప్పి మనందరం మాట్లాడుకుంటున్నాం. ఎర్రచందనం అక్రమ రవాణా, గంజాయి విక్రయాలు, ఇతర చట్ట వ్యతిరేక కార్యకలాపాలపై ప్రత్యేక దృష్టి సారిస్తామని వైఎస్ఆర్ కడప జిల్లా నూతన ఎస్పీ హర్షవర్ధన్ రాజు తెలిపారు. ఎస్పీగా హర్షవర్ధన్ రాజును నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ఆయన బుధవారం కడప నగరానికి చేరుకుని బాధ్యతలను స్వీకరించారు. తొలుత నూతన ఎస్పీ దేవుని కడప లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఎస్పీ కార్యాలయంలోని తన ఛాంబర్లో నూతన ఎస్పీగా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మీడియా
మీడియాతో మాట్లాడుతూ జిల్లాలో ఎస్పీగా పనిచేసే అవకాశం ఇవ్వడంపై ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేశారు. శాంతి భద్రతల విషయంలో నిరంతరం కృషి చేస్తూ ప్రశాంత వాతావరణం నెలకొల్పేలా కృషి చేస్తానని ఆయన వివరించారు. అనంతరం పలువురు పోలీసు అధికారులు నూతన ఎస్పీని కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. కడప ఎస్పీగా ఈ అవకాశం రావడం నిజంగా చాలా సంతోషకరం. సో కడప ప్రజలకి సేవ చేసే అవకాశం రావడం అనేది ఒక అదృష్టంగా భావిస్తున్నాను. దానికి ప్రధానంగా చెప్పేది ఏమంటే, ఏదైతే పబ్లిక్కి పోలీసు ఏ సర్వీసెస్ అయితే ఇవ్వాల్సి ఉంటాయో ఆ సర్వీసెస్ అన్నీ కూడా ఎఫెక్టివ్గా ప్రాపర్గా ఇచ్చే విధంగా చేయాలనేదే మన ముందున్నటువంటి ప్రధాన ఉద్దేశం. ఏదైతే రూల్ ఆఫ్ లా ఉందో ఆ రూల్ ఆఫ్ లాని మనం ప్రిజర్వ్ చేయాలా, ప్రొటెక్ట్ చేయాలా. సో దానికి లోబడి అందరూ కూడా ఉద్యోగం చేయాలా. సో ఆ విధంగా మా పోలీస్ యంత్రాంగం అంతా కూడా ఉద్యోగం చేసే విధంగా, పనిచేసే విధంగా చేయాలనేదే నా ముందున్నటువంటి లక్ష్యం. సో కాబట్టి దాంట్లో ఈ విధంగా చేసే క్రమంలో పాత్రికేయ మిత్రులు కావచ్చు, ఎలక్ట్రానిక్ ప్రతినిధులు కావచ్చు, ప్రజలు కావచ్చు, రాజకీయ పార్టీకి సంబంధించిన ప్రతినిధులు కావచ్చు, అలాగే మా పోలీస్ యంత్రాంగం అంతా కావచ్చు, వాళ్ళందరూ కూడా వాళ్ళ సహాయ సహకారాలు అందిస్తారని చెప్పి నేను ప్రగాఢంగా నమ్ముతున్నాను. సో మనం ఏదైతే కడప జిల్లా ఉందో కడప జిల్లాలో ఉన్న ప్రజలకి మరింత మెరుగైన సేవలు అందించే విధంగా మనం అందరం కలిసి కృషి చేద్దామని చెప్పి అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ విధంగా పత్రికల తరపున సుముఖంగా. అలాగే ఏదైతే ఇప్పుడు మనకు కొన్ని ప్రయారిటీస్ చూసుకున్నట్లయితే, ప్రధానంగా గవర్నమెంట్కి, ప్రభుత్వానికి ఉన్నటువంటి ప్రయారిటీస్ ఒకటి పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెసల్ మెకానిజం. ఎవ్రీ మండే మన పబ్లిక్కి వాళ్ళ గ్రీవెన్సెస్ అటెండ్ అయ్యేది. సో దానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది. రెండోది, గాంజా నివారణ గురించి చాలా పటిష్టమైన చర్యలు అంతా కూడా తీసుకున్నారు. ముందున్న ఎస్పీ గారు కూడా దాని పట్ల చాలా ఎఫర్ట్స్ చేయడం జరిగింది. అది మనం కూడా ఎఫర్ట్స్ని కంటిన్యూ చేసి కడప జిల్లాలో ఈ గాంజా రిలేటెడ్ ఏమన్నా ఉన్నా దాని ప్రివిలెన్స్ కానీ దాని యొక్క ఇది తగ్గించే విధంగా కృషి చేస్తామని చెప్పి చెప్తున్నాను. అలాగే ఇంకా వేరే అదర్ ఇల్లీగల్ ఇష్యూస్ సంబంధించినవి కావచ్చు, తర్వాత పోతే వేరే సమస్యలు కావచ్చు, ఇవన్నిటిని కూడా మనం కులంకుషంగా పరిశీలించి అందరితోటి కలిపి చర్చించి వాటికి సరైన సొల్యూషన్ కానీ సరైన యాక్షన్ తీసుకునే విధంగా కూడా ముందుకు వెళ్తామని చెప్పి మీ అందరి తరఫున నేను తెలియజేస్తున్నాను. సో ప్రధానంగా ప్రజలకి మెరుగైన సేవలు అందించాలి. మా సార్ కూడా అంటారు, మనము పోలీస్గా వీఆర్ ఆన్సరబుల్ ఫర్ అవర్ యాక్షన్స్, వీఆర్ అకౌంటబుల్ ఫర్ అవర్ యాక్షన్స్. సో ప్రతి ఒక్కరు కూడా ఆఫీసర్ నుంచి నా నుంచి కింద స్థాయి అధికారి వరకు కూడా ప్రతి ఒక్కరు కూడా ఇదే మోటివ్ తోటి పనిచేయాలని చెప్పి నేను ఆశిస్తున్నాను. అందరికీ కూడా అదే నా మెసేజ్. సో ఇదే విధంగా మా పోలీస్ అందరూ కూడా పనిచేస్తారని చెప్పి మీకు తెలియజేస్తున్నాను. ఇప్పుడు ప్రకటనలు.